Yeah, thank you. God bless you, sir. Welcome again to Amen. all my friends in India. This is Steve Walkup and Nana and Jeremiah bringing you the book of Acts. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు అందరికీ కూడా వందనాలు, మరి స్వాగతము. నేను స్టీవ్ వాకప్ గారు, జర్మయ్య గారు అపోస్తుల కార్యముల గ్రంథం పైన ధ్యానాన్ని తీసుకురాని ఉన్నాం. Remember, in our last lesson, we saw that Paul preached to King Agrippa and Festus, told them that Jesus had resurrected and that they should believe in him so that they could be in the kingdom of God. సో గతసారి మనము చూశాము, కింగ్ అగ్రిపాతో ఫెస్తాతో పౌలు మాట్లాడాడు. మరి పునరుత్థానాన్ని గురించినటువంటి యొక్క విషయము, మీరు నమ్మాలి, నమ్మినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించాడు. Paul told Agrippa that he wished Agrippa could be like him, that is, believe the message of Christ so that he would have eternal life with Jesus in his coming kingdom, except for Paul being in chains. పౌలు అగ్రిప రాజుతో చెప్పినటువంటి యొక్క విషయం, తనలాగనే యేసు ప్రభువును నమ్మాలి, నమ్మినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నటువంటి యొక్క విషయము. ఈ బంధకాలు తప్ప మరి పౌలు లాగానే ఉండాలి అన్నటువంటిది ప్రస్తావించాడు. After the three had concluded, they decided that Paul had done nothing to deserve death or be in prison. సో ఈ యొక్క విషయాలు ప్రస్తావించబడిన తర్వాత పౌలుకు ముఖ్యంగా మరణ శిక్ష అనేటువంటిది, మరి చెరసాల అన్నటువంటి యొక్క విషయము మరి ఆయనకు తగినటువంటిది కాదు అన్నటువంటి యొక్క విషయము మరి తెలియపరచబడినది. Paul showed deep concern for Agrippa and his eternal destiny, but when the conversation became too personal, Agrippa deferred to conversing with his wife and Felix. సో ముఖ్యంగా ఈ యొక్క విషయంలో అగ్రిప రాజు మరి యొక్క ప్రస్తాపన కలిగిన తర్వాత ప్రజలు మరి ఒత్తిడితో ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో మరి అగ్రిప రాజు ఫెలెక్స్ వారి సతీమణితో మరి సంప్రదింపులు చేయటం అన్నటువంటి యొక్క విషయం జరిగింది. Agrippa came back and said that Paul would have been set free had not he appealed to Caesar, but since he appealed to Caesar, he would send him to Rome. సో ముఖ్యంగా అగ్రిప అంటూ ఉన్నాడు, మరి పౌలును మరి విడిచిపెట్టడానికి, బంధకాల నుంచి విడుదల చేయటానికి ఇష్టపడ్డాడు. అయితే పౌలు అపీలు రోముకు వెళ్ళాలి, సీజర్తో మరి అపీల్ చేసుకున్నాడు కాబట్టి మరి ఆ విషయంలో పంపటానికి ఉద్దేశించాడు. Their blindness caused them to critique the messenger, Paul himself, but ignore the message that could change their eternal destiny. సో వారి యొక్క గుడ్డితనం అన్నటువంటి యొక్క విషయము, పౌలు యొక్క సందేశానికి అంధత్వం అన్నటువంటి యొక్క విషయంలో ముఖ్యంగా నిత్యత్వం అన్నటువంటిది వాళ్లకు మూత వేయబడినటువంటి యొక్క విషయంగా చూస్తాం. As you can see, there is a map up on the screen, and I have shown in the far right-hand corner, there is Caesarea. That is where Paul has been imprisoned and spoke with Agrippa, Festus, and Felix, and we are going to Rome up in the top left-hand corner. సో ఈ యొక్క మ్యాప్లో మనము చూస్తూ ఉన్నాము, మరి పౌలు సిసిరియాలో మరి ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయము, మరి అక్కడ నుంచి అక్కడ అగ్రిపాతో, ఫెలెక్స్తో, ఫెస్తతో ఆయన సంప్రదింపులు చేయటము, అక్కడి నుంచి రోముకు ప్రయాణించటం అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. The journey will be much like his life. The beginning from Caesarea to Fairhaven will be fairly calm. Though there will be a few issues, it'll be calm, but then a major storm's going to come, but Jesus is going to protect Paul because he promised him he would preach in Rome. సో ముఖ్యంగా వాళ్ళు సిసిరియా నుంచి
మరి రోముకు ప్రయాణించేటువంటి యొక్క సందర్భంలో చాలా మటుకు మరి ప్రయాణము శాంతముగా సాగుతుంది. అటు తర్వాత తుఫానుకు మరి లోను కావటం అనేటువంటి యొక్క విషయం జరుగుతూ ఉంది. అలాంటి తుఫాను నుంచి దేవుడు రక్షిస్తాను అన్నటువంటి యొక్క విషయము మరి రోములో కూడా సాక్ష్యము నా కొరకు సాక్ష్యము చెప్పాలి అన్నటువంటి యొక్క విషయాన్ని దేవుడు పౌలుకు ముందుగానే తెలియపరచటం అన్నటువంటిది చూస్తాం. He's going to depart Caesarea down here in the lower right where he is right now in mid-August, that is late summer, and he will reach Fairhaven in October. So winter is coming after that. సో ఇక్కడ మనము గమనిస్తాము ఆయన సిసిరియా అనేటువంటిది వదలటం అన్నటువంటి యొక్క విషయము ఆగస్టు మాసము మధ్యములో క్రీస్తు శకము 59లో వదలటం అన్నటువంటి యొక్క విషయము చూస్తాము. అటు తర్వాత మరి ఆయన అక్టోబర్ మాసానికి మరి రావటం అన్నటువంటి యొక్క విషయం, అక్కడ ఈ యొక్క చలికాలము అనేటువంటిది ప్రారంభం కాగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Now what we want to see here is Luke is telling the readers, Theophilus first and then ultimately us now, that all of the people that have judged on Paul so far have declared him innocent. సో ఇక్కడ లూక్ భక్తుడు థియోఫిలస్ కు చెప్తూ ఉన్నాడు, మరి థియోఫిలస్ తో పాటు మనకు కూడా ఈ యొక్క సందేశము వర్తిస్తూ ఉన్నటువంటి యొక్క విషయము, పౌలును విచారణ చేసినటువంటి న్యాయాధిపతులు అందరూ కూడా వారు నిర్దోషి, పౌలు నిర్దోషి అన్నటువంటి యొక్క తీర్మానానికి వచ్చి ఉంటూ ఉన్నారు. And because Paul will survive the storm and a snake bite, God will declare Paul innocent also. సో ఈ యొక్క తుఫాను నుంచి రక్షించటంలో మనము చూస్తాము, దేవుడు కూడా పౌలు నిర్దోషి అనేటువంటిది మరి బయలుపరచటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. So we are ready to depart Caesarea in mid-August of 59. సో ఆగస్టు మాసము 59లో సిసిరియా నుంచి బయలుదేరటం అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. The shipwreck will occur at Malta in late October of 59, and he will arrive in Rome in late February of 60. సో ఆగస్టు మాసము చివరి దినాలలో 59లో ఆ యొక్క తుఫాన్ అనేటువంటిది చెలరేగుతూ ఉన్నటువంటి యొక్క విషయము ఫిబ్రవరి యొక్క చివరి దినాలలో మరి క్రీస్తు శకము 60కి ఆయన రోముకు వచ్చి చేరడం అనేటువంటిది జరుగుతూ ఉంది. So this journey will be almost 8 months, 7 to 8 months. సో ఈ యొక్క ప్రయాణం అనేటువంటిది దాదాపు 8 నెలల ప్రయాణం అయి ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయం. Now, Luke uses this shipwreck story to highlight many important points. ఈ ప్రయాణము యొక్క విషయంలో ముఖ్యంగా లూకు భక్తుడు ఈ యొక్క తుఫాను విషయంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, చాలా సంగతులు వివరించటం అనేటువంటిది చూస్తాం. First of all, nature's dangers would not prevent God's witness from proclaiming Christ's gospel. మొట్టమొదటిగా ఈ ప్రకృతి యొక్క అపాయము అనేటువంటి యొక్క విషయము మరి దేవునికి సాక్షిగా ఉండబోయేటువంటి యొక్క విషయము, యేసుక్రీస్తు యొక్క సువార్త విషయములో ప్రకటించేటువంటి యొక్క విషయములో అడ్డుకోలేకపోయినటువంటి యొక్క విషయాన్ని ప్రస్తాపిస్తాడు. Remember in Acts 23:11, God promised Paul that he would witness in Rome just as he had done in Jerusalem. యెరూషలేములో మరి సాక్షిగా ఉన్నటువంటి విధంగానే రోములో కూడా ప్రభువుకు సాక్షిగా ఉంటాడు అన్నటువంటిది అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 11వ వచనములో ప్రభు ప్రస్తాపించి మాట్లాడి ఉన్నాడు.
The second thing we see is God allows Satan, who has power over the natural realms, to bring up storms to try to prevent his message and his promises from happening. సో దేవుని యొక్క వాగ్దానాలు మరి అడ్డుకునే దాని నిమిత్తమై జరగకుండు నిమిత్తమై సాతానును దేవుడు అనుమతించగలిగినటువంటి యొక్క విషయము ఈ సాతాను ప్రకృతి ద్వారా మరి అడ్డుకోగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. But God has the ultimate authority, being sovereign over all things, of what the outcome will be. సో ఏమి రానయ్యున్నదో దానంతటి పైన దేవుడు సార్వభౌమ శక్తిని అధికారాన్ని సర్వశక్తిని కలిగి ఉన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Let's turn to Job chapter 1 and actually read verses 9 through 12 and 18 and 19, please. సో యోబు గ్రంథానికి మన బైబిల్ను మనము తిప్పుదాము. మొదటి గ్రంథము 9 నుంచి 12 వచనాలు యోబు గ్రంథము, తర్వాత 18, 19 వచనాలు. 1:9 through Job 1:9 through 12 and 18 and 19. ఓకే సార్, ఓకే అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్తమును సుట్టి కంచివేసిటివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి సాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తుని ఎడల అతను నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమనున్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెను తమ అన్న ఇంట భోజనం చేయిస్తూ ద్రాక్షరసము పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనుల మీద పడి ఉన్నందున వారు చనిపోయి, దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానని నేను. ఆమేన్. So here we see that Satan has allowed, or God has allowed Satan to use the elements, the wind, to destroy many of Job's very most important possessions, including family. సో ఇక్కడ సాతానును దేవుడు ప్రకృతి ద్వారా మరి నాశనము చేయటానికి మరి ఆయన ఆస్తిని పిల్లలు లేకపోతే కుటుంబాన్ని అనుమతించినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. But just like with Job, Paul survives and God's word prevails. సో ఇక్కడ యోబు లాగానే పౌలు అద్భుతకరంగా నాశనము నుంచి, ఆ సముద్ర తుఫాను ప్రయాణము నుంచి రక్షించబడటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. We're also going to see that Paul's apostolic character that we've seen from Acts 19 through 28 continues to rise above everyone else who is on board the ship. సో ముఖ్యంగా ఆ అపోస్తుల యొక్క గుణధర్మాలు పౌలులో మనము కనుగొంటూ ఉన్నాము. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము నుంచి 28వ అధ్యాయము 31 వరకు మనము చూస్తే అపోస్తుల వారి యొక్క గుణధర్మాలు ప్రత్యక్షపరచబడటం లేకపోతే చూడటం అనేటువంటిది చూస్తాం. Guided by the Holy Spirit, Paul was able to foresee the dangers of a voyage that should not have taken place. సో పరిశుద్ధాత్మ చేత మార్గదర్శనము చేయబడి రానై ఉన్నటువంటి ఆ యొక్క అపాయము యొక్క విషయములో మరి జరగకూడనటువంటి యొక్క విషయాన్ని పౌలు ప్రస్తావించబడతాడు. During the storm, Paul will be the only person trusting in God to deliver him from the shipwreck.
ఈ యొక్క తుఫాను నుంచి రక్షింపబడటానికి పౌలు ఒక్కడే దేవుణ్ణి నమ్మటం అనేటువంటిది చూస్తాం. Paul will be the only person unfazed to panic when all hope seems lost. పౌలు ఒక్కడే ఏ యొక్క వేదన అనేటువంటిది, బాధ అనేటువంటి యొక్క విషయము, మనోవేదన అన్నటువంటిది పొందనటువంటి వాడుగా అందరూ కూడా ఎంతో నిరాశలో ఉన్నటువంటి సందర్భం. Why? Because Paul knows God told him he would go to Rome, and he knows that God delivers on his promises. సో ఎందుకనగా దేవుడు మరి ప్రవచించాడు, వాగ్దానము చేశాడు, రోముకు వెళ్తాడు, రోములో సాక్ష్యము ఇవ్వాలి అన్నటువంటిది. కాబట్టి దేవుడు రక్షిస్తాడు అన్నటువంటి యొక్క నమ్మకము పౌలులో బలంగా ఉన్నది. Paul was also able to give godly counsel during a time of calamity. He used this calamity to be able to witness to the people. సో పౌలు ఈ సందర్భంలో దైవికమైనటువంటి ఆలోచనలు, బుద్ధి మాటలు అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పటం అన్నటువంటి యొక్క విషయము ఈ దుర్ఘటన నుంచి రక్షింపబడేటువంటి యొక్క ప్రస్తాపన వాళ్లకు ప్రకటించాడు. Readers should see Paul's wisdom and faith in God's plan despite adverse situations. సో నాయకులు అయినటువంటి వారు, లేకపోతే చదవగలిగినటువంటి రీడర్స్ అన్నటువంటి వారు ముఖ్యంగా పౌలు యొక్క జ్ఞానమును, పౌలు యొక్క విశ్వాసమును దేవుని యొక్క ప్రణాళికలో ఆ ఇబ్బందులు, ఇరుకులు, శోధనలో కూడా చూడగలగాలి. Notice that we are going to have a we section in this area, and the we section indicates that Luke is on this trip with Paul. సో ఇక్కడ మేము అన్నటువంటి యొక్క భాగము ఈ భాగములో చూస్తూ ఉన్నాము. మేము అనగా లూకు కూడా ఆ యొక్క ప్రయాణంలో పౌలుతో కలిసి ఉన్నటువంటి యొక్క విషయాన్ని గమనించదగింది. Julius, the centurion who is guarding Paul, contrasts with the hateful Jews as one who treated Paul kindly. సో ఇక్కడ జూలియస్ యొక్క విషయములో ఆయన అనగా పౌలును సాగించగలిగినటువంటి భద్రత దళము నాయకుడిగా ఉంటూ ఉన్నాడు. మరి యూదులను మరి ఎంతగానో మరి వ్యతిరేక భావము ఉంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలును మాత్రము ఎంతో ప్రేమతో ఆయన చూడటం అనేటువంటిది చూస్తాం. Now that we've understood the background, let's go ahead and read the text. సో ఇప్పుడు ఇలాంటి యొక్క ఇనలతో మనము లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. Let's read Acts 27, 1 through 8, please. సో 27వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడనున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు ఆంద్రిమత్తయే పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును దెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్పార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతడిని సెలవిచ్చాను. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కూప్ర సాటున ఓడ నడిపించి రీతిమి. మరియు కిలికిలియాలోను
ధరిని ఓడ నడిపించింది. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులను ఒక స్థలంలోకి చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణం ఉండెను. ఆమేన్. So we Amen. see here that Luke and Aristarchus set sail with Paul as a prisoner under Julius' custody. సో ఇక్కడ పౌలు వీళ్ళందరూ కూడా జూలియస్ యొక్క నాయకత్వంలో వాళ్ళు బంధింపబడినటువంటి వాళ్ళు ఆయన స్వాధీనంలో ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. So Luke and Aristarchus are not prisoners. They're just paying to go on this ship, but Paul and some other prisoners are under the capture of Centurion Julius. సో ముఖ్యంగా లూకు అటు తర్వాత ఇంకొకరు వారితో చెరసాల అంటే బంధికులుగా లేరు, కానీ పౌలుతో పాటు మిగతా కొంతమంది బంధితులు ఉంటూ ఉన్నారు. On day one, they sailed from Adramyttum from Assyria to Sidon. సో వాళ్ళు అసిరియా నుంచి మరి ప్రత్యేకంగా రావటం అనేటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తాం. Julius trusted Paul, and he allowed Paul to spend time freely with Luke and Aristarchus. లూకు అరిస్టార్క్తో పాటు పౌలును మరి స్వతంత్రంగా ఉండటానికి జూలియస్ గారు పౌలును నమ్మారు కాబట్టి ఆయన స్వతంత్రము అనుగ్రహించి ఉన్నాడు. Luke mentions this, as we have seen most of the Roman people that have had Paul in custody have treated him kindly. This is in contrast to the Jewish leadership. సో ఇక్కడ లూకు ప్రస్తాపించగలిగినటువంటి యొక్క విషయము ఏమిటనగా మరి యూదులతో ముఖ్యంగా కఠినంగా వ్యవహరించగలిగినటువంటి రోమా యొక్క సైన్యాధిపతులు ముఖ్యంగా పౌలుతో దయతో వర్తించటం అన్నటువంటి యొక్క విషయము యూదా వారి యొక్క నాయకత్వాన్ని మనము చూస్తాం. And just like Paul's ministry, this journey on this ship shows that God's divine mercy began subtly and it grew more and more throughout the voyage. సో ముఖ్యంగా ఈ యొక్క ప్రస్తాపన అన్నటువంటి యొక్క విషయము వారి యొక్క ప్రయాణం అంతా కూడా దేవుని యొక్క దయతో ముందుకు సాగటం అనేటువంటిది గమనించదగింది. Once they got to Lycia, Julius made them board an Alexandrian ship and go to Italy. సో ఈ యొక్క జూలియస్ గారు అలెగ్జాండ్రియా యొక్క పడవ ద్వారా ముఖ్యంగా ఇటాలీకి వెళ్ళాలి అనుకున్నటువంటి యొక్క విషయం. The unfavorable winds caused difficult and slow travel, showing that danger was ahead. సో ముఖ్యంగా అనానుకూలతమైనటువంటి యొక్క గాలి ఆ వాతావరణం అనేటువంటిది ప్రయాణము మరి కష్టకరంగాను మరి ప్రయాణము చాలా నిదానంగా చూపించటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. This journey begins like many life courses that people chart without consulting God's word. They just think, I can do it myself. ఈ యొక్క ప్రయాణం అనేటువంటిది మనుషుల యొక్క ప్రయాణానికి సూచనగా మరి ఉన్నటువంటి యొక్క విషయము. అనేకులు దేవుని యొక్క సంప్రదింపులు అనేటువంటిది చేయకుండానే, దేవుని చిత్తాన్ని ఎరగకుండానే మేము చేయగలుగుతాము, సాధించగలుగుతాము అన్నటువంటి యొక్క తత్వముతో సాగటం అనేటువంటిది చూస్తాం. People who set their course in life without God, when trouble comes, they close their eyes, put their heads down, and try to blindly power through everything without guidance from God. సో అనేకులు తమ యొక్క ప్రయాణము యొక్క మార్గాన్ని వేస్తారు. మరి ఆ మార్గములో కష్టం అనేటువంటిది, ఆపద అనేటువంటిది వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మరి తల వంచి
మరి ఉండటము అన్నటువంటి యొక్క విషయము, వెదకటం అనేటువంటి యొక్క విషయాన్ని చూస్తాం గుడ్డిగా. This is a fool's strategy. ఇది ప్రత్యేకంగా ధైర్యముతో కూడినటువంటి యొక్క విధానమై ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయం. Now let's read 27:9 through 12, please. సో ఇప్పుడు 27వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదువుకుందాం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయక అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడలకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోస్తున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్స్ నకు చేరి అక్కడ శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టుననున్న క్రేతు రేవై ఉన్నది. ఆమేన్. Sailing became more dangerous on this late date after the Day of Atonement in September, October. సెప్టెంబర్ అక్టోబర్ మాసములో ఈ యొక్క శీతాకాలం అనేటువంటి దినాలలో ఈ ప్రయాణం అనేటువంటిది మరి చాలా అపాయకరంగా మారినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Paul predicted a disaster, losing cargo, ship, and life if they proceeded forward. పౌలు గారు ముఖ్యంగా సరుకుల యొక్క ఓడను మరి ముఖ్యంగా చెప్పబడినప్పుడు మరి ఆ యొక్క విషయంలో వారు ముందుకు వెళ్ళటం అనేటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Julius decided to take advice from the captain and the ship owner instead of his prisoner Paul. సో బంధితుడైనటువంటి పౌలు యొక్క సలహా కంటే ముఖ్యంగా ఆ షిప్ యజమానుని మరి మాటలను మరి అనుసరించాడు జూలియస్ గారు. Consensus was to leave Fair Havens to sail to Phoenix and winter the boat there. సో ఇక్కడ ఈ యొక్క విషయంలో మరి ఫెనెక్స్ ఈ యొక్క ప్రాంతానికి మరి రావటం అనేటువంటిది పడవ మరి మనము చూస్తాం. Now we're going to see Paul's first prophecy take place. ఇక్కడ పౌలు యొక్క మొదటి ప్రవచనం అనేటువంటిది నెరవేరటం అనేటువంటిది చూస్తాం. Let's read Acts 27:13 through 20, please. సో మనము 27వ అధ్యాయము 13 నుంచి 20 వరకు మనము చదువుకుందాం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన కూడినదాన్ని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తర్వాత ఊరకుల్లోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకుని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిని. తర్వాత కౌద అనబడిన యొక్క చిన్న ద్వీపం చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడుదుమేమోనని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుసున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకొనుటకును ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పటి హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు.
నేను ఎవని వాడను, ఎవరిని సేవించుతున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనడి. Okay, so what we see here is finding their desired south wind, they sailed by Crete. సో ఇక్కడ వారి యొక్క సొంత కోరికల ప్రకారము సాగటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాము. అందులో మరి ఇబ్బందులు, నష్టం అనేటువంటిది గమనిస్తాం. Then there became a headwind precluding sailing the right direction, and they secured the lifeboats knowing that they were in trouble. సో తర్వాత వారు మరి మార్గము మళ్లించటం అన్నటువంటి యొక్క విషయము జరుగుతూ ఉంది. వారు వారి యొక్క ప్రాణరక్షణ యొక్క ధరించుకోవటం, అంటే ఆ యొక్క జాకెట్లు ధరించుకోవటం అన్నటువంటి యొక్క విషయం, ఇవన్నీ కూడా అపాయకరంగా ఉన్నది అని వారు భావించారు. As the storm strengthened on day 2, they lightened the ship because they didn't want it to sink. సో ఇక్కడ రెండో రోజు కూడా ఈ యొక్క చాలా గాలి అతిగా ఉండుట బట్టి ఇంకా మేము పడవతో పాటు మునిగిపోతాము అని వాళ్ళు భావించారు. On the third day, they even tossed the ship's tackle off overboard because they felt like they were going to wreck. సో ఇక్కడ వాళ్ళు మూడో రోజు ముఖ్యంగా ఉన్నటువంటి యొక్క సరుకులన్నీ కూడా వారి యొక్క సొంత చేతులతో మరి నీళ్ళల్లో పడవేసినటువంటి యొక్క విషయం వారి ప్రాణ రక్షణ నిమిత్తమై. From there, they experienced many consecutive days of severe storms and caused them to lose all hope. తర్వాత చాలా రోజుల వరకు వాళ్ళు ఆ యొక్క తుఫానులో చిక్కుకొని నిరీక్షణ అన్నటువంటిది వాళ్ళు కోల్పోయినటువంటి యొక్క పరిస్థితి. Now Paul's going to have a second prophecy. Let's read 21 through 26. సో రెండవ యొక్క ప్రవచనం, పౌలు యొక్క ప్రవచనము అనేటువంటిది మనము చూద్దాము. 21 నుంచి 26 వచనాలు. కొన్ని దినములో సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టి నందున ప్రాణంతో తప్పించుకొందును ఆశభక్తిగా పోయాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసినది. అప్పుడి హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుతున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసినది. ఇదిగో నీతో కూడా ఓడను ప్రయాణమైపోవచ్చున్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనడి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. ఆమేన్. Okay, so Amen, Paul's second prophecy is going to encourage this hopeless crew and travelers. సో ఇక్కడ పౌలు యొక్క రెండవ ప్రవచనం అన్నటువంటి యొక్క విషయము నిరీక్షణ కోల్పోయినటువంటి ప్రజలకు నిరీక్షణ కలుగ చేయటము మనము గమనిస్తాం. After going without food for a long time, Paul told the crew that their current disastrous situation resulted not from heeding what he had said but previously. సో ఇక్కడ చాలా కాలము వరకు భోజనము లేనటువంటి యొక్క దినాల్లో వాళ్ళు కొనసాగించారు. అప్పుడు పౌలు అంటూ ఉన్నటువంటి యొక్క విషయము, ఈ యొక్క విషయములో, ఈ యొక్క తుఫానులో మరి ఎవరికి మరి అంటే ప్రాణహాని ఉండదు, దేవుడు రక్షించగలిగినటువంటి యొక్క విషయము, మరి పడవకు మరి సరుకులకు మాత్రమే అపాయం అన్నటువంటిది చెప్పాడు.
But Paul assured them that a messenger of God had told them that no life would be lost, only the ship. మరి దేవుని యొక్క దూత మరి చెప్పినటువంటిది ఎవరికి ప్రాణాపాయము ఉండదు, కేవలము సరుకులు దోణికు మాత్రమే అన్నటువంటి యొక్క విషయం. Paul said the night prior, God, who Paul belongs to and who serves, notice he is ministering to the people in this time of disaster, told them not to fear because Paul will be brought before Caesar. సో ఈ యొక్క విషయంలో పౌలు సీజరు యొద్దకు క్షేమంగా నడిపించబడతాడు అన్నటువంటి యొక్క విషయము మరి ప్రస్తాపించబడటం, అంత మాత్రమే కాకుండా భయములో నిరీక్షణ కోల్పోయినటువంటి ఆ ప్రయాణికులకు మరి ధైర్యము చెప్పి నిరీక్షణ కలిగించి సేవ చేయగలిగినటువంటి యొక్క విషయం చూస్తాం. The angel also said that everyone that was on the ship with Paul would be saved also. దేవదూత పౌలుతో పాటు ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా ఉంటారు అన్నటువంటి యొక్క విషయం. Paul said that God would deliver on his promise, they would be safe, but the ship would be wrecked. సో ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు, అయితే ఓడ సరుకులు పాడవును అన్నటువంటిది. Now let's read 27 through 30, please. సో మనము 27 నుంచి 30 వరకు మనము చదువుకుందాం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము ఆంద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుతుందని యూసించి బూడుగా వేసి చూసి 20 బార్ల లోతని తెలుసుకుని, ఇంకనూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బూడుగు వేసి చూసి 15 బోర్లు అని తెలుసుకొని, అప్పుడు రాత్రి తిప్పలు గల చోట్ల పడుతునేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారున అని కాచుకొని ఉండిరి. అయితే ఓడ విడిచి పారిపోవాలని చూసి తాము అణివిలో నుండి లంగర్లను వేయబోచుండగా సముద్రంలో పడవ దింపివేసిరి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు కొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవత్రాలు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. ఆమేన్. Okay, so Amen. after 14 nights, the end of the voyage, the sailors took soundings, and they feared that they were going to wreck, so they took things into their own hands. 14 రోజుల తర్వాత, రాత్రుల తర్వాత వారు మరలా వారి యొక్క ప్రయాణం అనేటువంటిది, తీర్మానం అన్నటువంటిది వారి యొక్క స్వాధీనంలోకి, వారి చేతుల్లోకి తీసుకోవటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. Instead of listening to what Paul said, they dropped anchors and the crew tried to escape in the skiffs. సో ఇక్కడ పౌలు మాటలు వినటానికి బదులుగా వారి యొక్క సొంత ఆలోచన ప్రకారము మరి లంగరును వేసి వారు లోతును కనుగొనటం అన్నటువంటిది, అక్కడ తర్వాత ఓడలో నుంచి దూకి పారిపోవటానికి ప్రయత్నించటం అన్నటువంటిది జరుగుతుంది. Paul calmly tells the crew what to do in 31 through 37. Let's read that. సో ఇక్కడ ముఖ్యంగా 31 నుంచి 37 వరకు మనము గమనించినట్లయితే పౌలు నిశ్శబ్దంగా సమాధానంగా చేయాల్సినటువంటిది మరి ఏమి చేయాలో దాన్ని చెప్పటం చూస్తాం. హలో 31 నుంచి అన్న 37. అందుకు పౌలు, వీరు ఓడలో ఉండగానే మీరు తప్పించుకొనలేరని శతాధిపతి సైనికులతో చెప్పాను. వెంటనే సైనికులు పడవత్రాలు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తలవారుచుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు గనక ఆహారం పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణ సహాయమగును. మీలో ఎవని తల నుండి
ఒక వెంట్రుకను నశించదని చెప్పుసు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. ఓడను లో ఉన్న మేమందరము 276 ఆమేన్. Okay, so Amen. Paul told Julius that all men needed to stay on the ship or all would die. They needed to stick together. This was God's promise. సో ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, అందరూ ఓడలోనే ఉండాలి, లేకపోతే అందరూ చనిపోతారు అన్నటువంటి యొక్క విషయాన్ని జూలియస్ గారికి మరి నాయకునికి చెప్పారు. So the sailors cut the skiff ropes away and they did what Paul said. ఆ పరిస్థితుల్లో ఆ ఓడ ప్రయాణికులు పౌలు చెప్పినట్టే చేయటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. Now they hadn't eaten for a long time, so at daybreak Paul told them to eat because everyone would need to be nourished to survive. సో చాలా కాలం వరకు వారు భోజనము లేకపోయి ఉన్నారు కనుక పౌలు అంటూ ఉన్నాడు, వారు జీవించటానికి కనుక బలము పొందుకోవటానికి భోజనము చేయాలని చెప్పి పౌలు చెప్పాడు. With all present in this whole disaster, Paul gave thanks to God for saving them, broke the bread, and they all ate. సో ఇలాంటి పరిస్థితుల్లో పౌలు మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి రొట్టె విరిచి ఆయన భుజించటం అన్నటువంటిది చేస్తూ ఉన్నాడు. After the 276 people on the ship ate, they threw the remaining food into the sea, trusting everything that Paul had said. సో పౌలు చెప్పేదంతా కూడా వాస్తవము అన్నటువంటిది వారు నమ్మి మరి 276 మంది మరి ఆహారం పుచ్చుకున్నారు, మిగతా ఆహారం అంతా కూడా పడవేసి ఉంటూ ఉన్నారు. Now let's read 39 through 44, please. సో 39 నుంచి చదువుకుందాం చివరి వరకు. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని దరిగల యొక్క సముద్రపు పాయను చూసి సాధ్యమైన ఎలా అందులోనికి ఓడను త్రోయవలనని ఆలోచించని గనుక లంగరు త్రాల కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి సుక్కలను కట్లు విప్పి మందటి తెరసాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి. గాని 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్టున పట్టించిరి. అందువలన అనివి కోరుకుని పోయి కదలక ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ఖైదీలలో ఎవడను ఈదుకొని పారిపోకున్నట్లు వారిని సంపవలని సైనికులకు ఆలోచన పుట్టిన కానీ శతాధిపతి పౌరును నిర్దేశించి వారిని ఆలోచన సాగనీయక మొదట ఈదగల వారు సముద్రములో దుమికి దరికి పోవాలనియు కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనియు ఆజ్ఞాపించాను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరిచేరిరి. ఆమేన్. So we see that the Amen. crews raised the anchors, the boat would run ashore, the soldiers wanted to kill the prisoners, but the centurion said no because everyone, as Paul had promised, would reach shore safely. సో ఇలాంటి యొక్క పరిస్థితుల్లో ఓడ మరి బద్దలైనటువంటి పరిస్థితుల్లో సైనికులు మరి ఖైదీలందరినీ కూడా చంపటానికి ఉద్దేశించారు. అయితే శతాధిపతి మరి పౌలు చెప్పినట్లే చంపకూడదు అని చెప్పి పౌలు సలహా మేరకు నడవటం అన్నటువంటిది చూస్తూ ఉన్నాం. Paul had trusted God's promise and even through this storm had calmed the people to a point that many would have believed the God that Paul worshipped was the God of the universe. సో ఇక్కడ పౌలు యొక్క సంగతులు మరి తెలుసుకొని విశ్వసించాడు. మరి యొక్క విషయంలో పౌలు ఆరాధించగలిగినటువంటి దేవుడు మరి సర్వలోక దేవుడై ఉన్నటువంటి యొక్క విషయాన్ని మరి అందరూ తెలుసుకోగలిగినటువంటి యొక్క విషయం. Even in crisis, Paul is ministering Jesus to those who need to believe him. సో ముఖ్యంగా కష్టాలలో ప్రాణాపాయాల్లో కూడా
పౌలు ప్రభు సేవ చేస్తూ ఉన్నాడు. అందరూ ప్రభుని నమ్మాలి అన్నటువంటిది. Let us pray. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. Father God, we thank you for this story today, and we know that there are storms in life, but we trust that you will guide us through just as you did Paul. We pray this in Jesus' name. Amen. పరలోకమందున్న తండ్రి, ఈ యొక్క పాఠానికి బట్టి నీకు వందనాలు. మా జీవిత యాత్రలో తుఫాను లాంటివి ప్రభా ఎదురు పడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పౌలు యొక్క ప్రయాణంలో మీరు మార్గదర్శనం ఇచ్చి రక్షించిన విధంగానే మా జీవితంలో కూడా మార్గదర్శనం అనుగ్రహించి మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. Amen. See you next week. I need to go teach in Pakistan. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.